ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి కనిపించని ఈ చిన్న బాక్స్ చాలా పెద్ద బాధ్యతనైతే నిర్వహిస్తుంది. మనకి ఎలక్ట్రిక్ వెహికల్లో ఎంత మంచి బ్యాటరీ ఉన్నా, ఎంత కెపాసిటీ మోటార్ ఉన్నా, దీని నాణ్యత అనేది సరిగా లేకపోతే మన ఈవీ బైక్ అనేది సరిగా పనిచేయదు. ఈ పార్ట్ పేరే ఈవీ కంట్రోలర్. సో ఈ కంట్రోలర్ ఏం చేస్తుందనంటే మనం యాక్సలరేషన్, నెక్స్ట్ రైడింగ్ స్మూత్నెస్, టాప్ స్పీడ్, బ్యాటరీ లైఫ్, మోటార్ పనితీరు ఇవన్నీ కూడా ఈ కంట్రోలర్ మీద చాలా వరకు ఆధారపడతాయి. ఈ కంట్రోలర్ మెయిన్గా 2 ఇంపార్టెంట్ థింగ్స్ని అయితే ఈవీ వెహికల్లో చేస్తుంది. అది ఒకటి స్పీడ్ కంట్రోల్, నెక్స్ట్ పవర్ మేనేజ్మెంట్. స్పీడ్ కంట్రోల్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కస్టమర్ బైక్ మీద రైడ్ చేసేటప్పుడు తను ఎంత స్పీడ్లో వెళ్ళాలి అని అనుకుంటున్నాడో బేస్డ్ ఆన్ యాక్సలరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ యాక్సలరేషన్ ఎంత స్పీడ్ వెళ్ళాలి అనే దాన్ని ఈ కంట్రోలర్ అయితే మీకు డిటెక్ట్ చేసి దానికి తగిన విధంగా అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే పవర్ మేనేజ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాటరీ నుంచి పవర్ అనేది మోటార్కి సప్లై వెళ్ళాలి, అది డైరెక్ట్గా జరగదు. ఫస్ట్ ఏంటనంటే మనకి బ్యాటరీ నుంచి పవర్ సప్లై అనేది కంట్రోలర్కి వెళ్తుంది. అక్కడి నుంచి ఎంత పవర్ అయితే మోటార్కి అవసరమవుతుందో ఆ పవర్ని మోటార్కి అందజేస్తుంది ఈ కంట్రోలర్. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ కంట్రోలరు మోటార్ ప్రొటెక్షన్ కూడా చేస్తుంది. ఎలా అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ మీద ఓవర్లోడ్ అయినా, నెక్స్ట్ ఓవర్ హీట్ అయినా, సో ఏమవుతుంది అంటే ఈ కంట్రోలర్ అనేది ప్రొటెక్షన్ చేస్తుంది. ఒకవేళ కంప్లీట్గా మోటార్ మీద ఓవర్లోడ్ అయ్యి ఓవర్ హీట్ అయితే ఫస్ట్ మనకి డ్యామేజ్ అయ్యేది ఈ కంట్రోలరే. ఇక్కడ ఏదైతే ఇవి ఉన్నాయో చూడండి, ఇవన్నీ మనకి కంప్లీట్గా మెల్ట్ అయిపోతాయి. సో అందుకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్యాటరీ, మోటార్ ఎంత ఇంపార్టెంటో కంట్రోలర్ కూడా అంతే ఇంపార్టెంట్. దీనిలో నాణ్యత కానీ లోపిస్తే మనకి వెహికల్ అనేది సరిగా పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా చెప్పాలి అని అంటే మన హ్యూమన్ బాడీలో మన బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందో ఒక ఈవీ స్కూటర్లో ఈ కంట్రోలర్ అనేది అలా వర్క్ చేస్తుంది. ఇలాంటి మరింత కంటెంట్ మీకు చేరువ కావాలి అని అంటే దయచేసి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ డీకే మోటార్స్ శ్రీకాకుళంని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.